జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ప్రతి 3 బాటిల్స్కి 1 బాటిల్ కల్తీ మద్యం ఉందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడన్నా ప్రూవ్ చేయగలిగారా? ఆ రోజునే మేము యాప్ తీసుకొచ్చాం, ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఎక్కడైనా మీరు ట్రాక్ చేసుకోండి, ఎక్కడైనా ఒక కల్తీ మద్యం బాటిల్ ఉన్నా దాన్ని సీరియస్గా తీసుకునే దానికోసం మేము చెప్తే 1 బాటిల్ కూడా మీరు చూపించలేక, అంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే ఆ రకంగా మాట్లాడంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఆలోచన కాదా? ఒకసారి ప్రజలందరూ కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాం మేము. ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి అవకాశం లేకుండా చేశాం. పక్క రాష్ట్రాల నుంచి ఎటువంటి కల్తీ మద్యం కూడా మనకు రాకుండా, మీరు చేసిన కారణాల వల్ల కొన్ని బ్రాండ్స్ మన రాష్ట్రానికి రావాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితులు. ఆ రోజున ఈరోజు అన్ని బ్రాండ్స్ను కూడా అవైలబిలిటీలో తీసుకురాగలిగాం. ఈరోజు ఒక బెస్ట్ పాలసీ ఇస్తూ ఉన్నాం. దానివల్ల ప్రజల ఆరోగ్యం, అసలు బీర్నే అవైలబిలిటీ లేకుండా చేశారే, బీరు బ్రాండ్సే లేకుండా చేశారే రాష్ట్రంలో. ఇవాళ అవన్నీ కూడా అవైలబిలిటీలో తీసుకురాగలిగాం. పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి లేకుండా, పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేకుండా, ఇటు ప్రజల ఆరోగ్యం, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా ఈరోజు ఒక పక్కన నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉంది.